శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సులు. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఆత్మీయ మిత్రులారా, ఆషాఢ శుద్ధ పౌర్ణమిని మనము గురు పౌర్ణమిగా ఎంతో భక్తి ప్రపత్తులతో జరుపుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయము, ఆచారము, మన సంస్కృతి. గురువుకి భారతీయ సంస్కృతిలో అత్యంత ఉన్నతమైన, ఉత్కృష్టమైనటువంటి అద్వితీయమైన స్థానం ఇవ్వబడింది. గురువు ప్రసాదించే జ్ఞానం అత్యంత విలువైనదని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా గురుముఖతః వెలువడ్డ ఆ దివ్య వచనాలని, ఆ దివ్య జ్ఞాన సంపదని, ఆ జ్ఞాన తేజస్సుని అందిపుచ్చుకోవడంలో నిరంతరము ఆసక్తి, తృష్ణ, పిపాస కలిగినటువంటి వారు భారతీయులు. అందుకనే భా అంటే వెలుగు, ప్రకాశము, జ్యోతి. వెలుగు ఏదండి? జ్ఞానమే కదా. ఆ జ్ఞానమునందు రతము కలిగిన వారు అంటే ఆసక్తి కలిగిన వారు, మక్కువ కలిగిన వారు, ప్రీతి కలిగిన వారు కాబట్టే భారతీయులు అనేటువంటి అర్థం కూడా మనము చెప్పుకుంటాం. అంతటి జ్ఞానాన్ని ఒడిసి పట్టుకోవాలి అనే అద్భుతమైనటువంటి జ్ఞాన తృష్ణ అనన్య సామాన్యమైనదండి. పురాణ కాలం నుంచి, వేదకాలం నుంచి కూడా ఇప్పటి వరకు తీసుకుంటే ఆ జ్ఞానాన్ని బోధించే గురువుకి ఎంత అద్వితీయమైన స్థానము మనం ఇస్తున్నామో గమనించినప్పుడు పులకించిపోతాం. ఆలోచించండి, పురాణ కాలం నుంచి కూడా రామాయణంలో తీసుకున్న, ఏ కావ్యంలో, ఇతిహాసంలో తీసుకున్న గురువు యొక్క తపశ్శక్తి, గురువు యొక్క జ్ఞానశక్తి, గురువు యొక్క నిరాడంబరమైనటువంటి ఆ జీవన శైలి, అసలు వాళ్ళ యొక్క దివ్యమైనటువంటి ఆ గుణాలు, అపరిగ్రహము, అస్థేయము, శౌచము, తపస్సు, ఆ ధ్యాన శక్తి, వీటన్నింటి ద్వారా ప్రకృతిని, సమాజాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తూ సుస్థితిలో ఉంచేటువంటి జ్ఞానాన్ని వారు కలిగి ఉండేవారు. కాబట్టే సమస్త భూమండలాన్ని పరిపాలించేటువంటి మహాచక్రవర్తులు, మహారాజాదిరాజులు సైతం వారి కిరీటాలు తీసి పక్కన పెట్టి ఆ గురువుల యొక్క పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసేవారండి. ఒక వశిష్ఠ మహర్షి, ఎంతమంది అత్రి మహర్షి. అస్సలు మన సంప్రదాయమే ఆర్ష సాంప్రదాయం కదా, ఋషి సాంప్రదాయం కదా. మరి భారతదేశము జ్ఞానానికి పుట్టినిల్లు, తపశ్శక్తికి పుట్టినిల్లు, గురువులకి, జగద్గురువులకి, మహనీయులకి, సిద్ధ పురుషులకి, యోగ పురుషులకి, మహితాత్ములకి పుట్టినిల్లు భారత భూమి. ఎప్పటికీ కూడా భారత భూమిలో ఈ ఆధ్యాత్మిక శక్తి జీవనాడిగా, ప్రాణనాడిగా ఉండాలని స్వామి వివేకానంద పరితపించేవారు. ఆధ్యాత్మికత అన్నది కోల్పోతే మనము ఆత్మను కోల్పోయినట్లే అని ఎప్పుడూ కూడా ఉద్ఘోషించేవారు స్వామి వివేకానంద. అంతటి దివ్యమైన ఆధ్యాత్మిక శక్తిని యావత్ ప్రపంచానికి ఇచ్చేటువంటి గురుస్థానంలో నిలిచింది మన భారతదేశం. అటువంటి భారతదేశంలో గురు శిష్య సంబంధమైనటువంటి అనేక అద్భుతమైన, విచిత్రమైన, విలక్షణమైనటువంటి వృత్తాంతాలు, సన్నివేశాలు మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి, పరవశింపజేస్తాయి, ప్రేరణనిస్తాయి. అహో ఆహా, ఆ గురు శక్తికి, ఆ గురువులో ఉన్నటువంటి ఆ తేజస్సుకు, తపశ్శక్తికి మనము ఎంతో పరవశించిపోయి ఆరాధనా భావంతో ప్రణమిల్లుతాము. మరీ ఆ వృత్తాంతాలని తలుచుకుంటూ ఉంటాం. అటువంటి కొన్ని వృత్తాంతాలని మనం ఈ గురు పౌర్ణమి సందర్భంగా సమీక్షించుకుందాం. ఇటు జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల జీవితంలోనూ, అటు జగద్గురువులు రామానుజాచార్యుల వారి జీవితంలోనూ కూడా మనకి దివ్యాతి దివ్యమైనటువంటి ఈ విధమైన సంఘటనలు ఎన్నో కనిపిస్తాయండి. అసలు భగవంతుణ్ణే లేచి రమ్మని ఒక
గద్దింపుతో లేచి తమతో పాటు తీసుకువెళ్ళిపోయిన మహాగురువు కనిపిస్తాడు మనకి ఆళ్వారుల చరిత్రలో. 12 ఆళ్వారులుగా చెప్పబడుతున్న వారిలో 5వ ఆళ్వార్ అయినటువంటి తిరుమలిసై ఆళ్వార్ వారి జీవితంలో వారి శిష్యుడు కనికಣ್ಣన్. ఈ శిష్యుడు అపరిమితమైనటువంటి అత్యద్భుతమైనటువంటి గురు భక్తి కలిగి ఉండేటువంటి వాడు. ఆ తీవ్రమైనటువంటి ప్రగాఢమైన గురుభక్తి దైవభక్తి ద్వారా ఆయనకి కొన్ని శక్తులు సంక్రమిస్తాయి. దానితో అక్కడ భుజగసేన పెరుమాళ్ ఆలయంలో పనిచేస్తున్నటువంటి ఒక వృద్ధురాలైన దాసి యొక్క దీన స్థితిని చూసి ఆమెకి కరుణించి యవ్వనాన్ని ప్రసాదిస్తాడు. ఈ విషయం తెలుసుకొని ఆ దేశాన్ని పరిపాలించేటువంటి పల్లవరాయుడు ఆ శిష్యుణ్ణి తీసుకొని రమ్మని భటుల్ని పంపించి తనకి కూడా ఆ విధంగా యవ్వనాన్ని ప్రాప్తింపజేయమని అడుగుతాడు. మహారాజా, నీవు భోగాలు అనుభవించడానికి ఈ విధమైన కోరిక కోరుతున్నావు, ఇది నేను నెరవేర్చను. ఇందులో అసలు నా మహత్యము నా శక్తి ఏమీ లేదు, అంతా మా గురువు గారి యొక్క శక్తే, గురువు గారి యొక్క మహత్యమే ఇదంతా అని చెప్తాడు. అట్లయితే మీ గురువు గారినే తీసుకోరమ్మని అడుగుతాడు. నేను అట్లా పని చెయ్యను మహారాజా అంటే, రాజు అయితే నువ్వు నా దేశం వదిలి నా రాజ్యం వదిలి వెళ్ళిపో అని చెప్తాడు రాజు. ఇట్లాంటి రాజ్యంలో నేను అస్సలు ఉండను, నేనే వదిలి వెళ్ళిపోతానని కనికಣ್ಣని వెళ్ళిపోతూ గురువు దగ్గరికి వెళ్ళి, స్వామి గురుదేవా సెలవిప్పించండి, రాజు నాకు రాజ్య బహిష్కరణ దండను విధించాడు, రాజాజ్ఞ పరిపాలించాలి కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళుతూ ఉంటే ఆ శిష్యుణ్ణి వదిలి ఉండలేక తిరుమలిసై ఆళ్వార్ గారు కూడా ఆ శిష్యుడు వెనకలే పరిగెత్తుతూ వెళుతూ స్వామి వైపు చూసి, ఏమిటి నా శిష్యుడు వెళ్ళిపోతుంటే నువ్వు పట్టకుండా అలా పడుకున్నావే, లేచి రా స్వామి అని గద్దిస్తాడండి, నిలదీస్తాడు ఆ స్వామిని. ఆ స్వామి కూడా ఎంతో ప్రీతితో ఈ గురు శిష్యుల పట్ల తన దేని మీద శయనించి ఉన్నాడు స్వామి, ఆదిశేషువు మీద కదా, ఆ ఆదిశేషువునే చుట్టలాగా చుట్టుకొని వాళ్ళు వెనుకలే వెళ్ళిపోతాడండి. అసలు ఎంత అద్భుతమైన సన్నివేశమో చూడండి. ఆ గురువు ఏంటి, ఆ గురువు యొక్క ఆ శిష్యుడి మీద వాత్సల్యం ఏంటి, ఈ శిష్యుడికి ఆ గురువు పట్ల ఉండేటువంటి అద్వితీయమైనటువంటి గురుభక్తి ఏమిటి, వీళ్ళిద్దరి యొక్క ఈ అపరూప బాంధవ్యానికి ఈ గురువు ఈ మన స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆదిశేషుడి మీద పవళించి ఉన్న ఈ స్వామి అలా వెళ్ళిపోవడం ఏంటండి, ఎంత అద్భుతం కదా. అప్పుడు రాజ్యంలో చాలా దుష్పరిమాణాలు జరుగుతాయి. వీటన్నింటినీ చూసి ఇట్లా వెళ్ళిపోయే వాళ్ళని చూసి రాజ్యం అంతా కూడా విభ్రాంతి చెందుతుంది. మహారాజు దగ్గరికి పరిగెత్తి వెళుతారు, స్వామి ఏవేవో అపశకునాలన్నీ కనిపిస్తున్నాయి, ఇదిగో ఇట్లా వెళ్ళిపోతున్నాడు స్వామి, వెళ్ళిపోతున్నాడు, గురు శిష్యులు వెళ్ళిపోతున్నారు, పదండి వేడుకుందాము అని చెప్పి అందరూ పరిగెత్తారండి. ఈ ముగ్గురు ఆ రోజు సాయంత్రము రాత్రి విడిది చేసినటువంటి దివ్యమైన స్థలాన్ని ఇప్పటికి కూడా ఎంతో పూజనీయంగా భావిస్తారు. తమిళనాడులో అది ఒరివిరుక్కై అనేటువంటి ఒక ప్రాంతం. అలాగా ఒక దివ్యమైనటువంటి సంఘటన ఇది. రాజు వెళ్ళి స్వామి పాదాల మీద పడతాడు, స్వామి రాజ్యానికి విచ్చేయండి అంటే, నాకేం తెలియదు నాయనా, ఇదిగో ఇతను ఉన్నాడు ఆళ్వార్, తిరుమలిసై ఆళ్వార్, ఇతను పిలిస్తే నేను వచ్చాను, అతన్ని అడుగు. అతన్ని అడిగితే గురువు కాళ్ళ మీద పడతాడు రాజు. నా కాళ్ళ మీద కాదు, ఇదిగో మా శిష్యుడు రాజ్యం వదిలేసి వెళ్తుంటే వచ్చానయ్యా నేను, శిష్యుని వదిలి ఉండలేక అని అంటాడు. అట్లాగా శిష్యుడు మీద కాళ్ళ మీద పడబోతే, వద్దు మహారాజా అని చెప్పి అందరూ వస్తారు. అదొక సుఖాంతం అవుతుంది అనుకోండి. అప్పటి వరకు భుజగసేన పెరుమాళ్గా పిలువబడినటువంటి ఈ స్వామి తిరువేక అనే ఊరిలో ఉంటుంది. ఈ ఆలయం మహీసారము అని కూడా దానికి పేరుంది. ఆ స్వామిని ఇదిగో ఈ గురు శిష్యుల ఈ వృత్తాంతం అంతా జరిగిన తర్వాత యథోక్తకారి అని ఇంకొక నామం, సొన్నవಣ್ణ చెయ్యద పెరుమాళ్ అంటే చెప్పింది చెప్పినట్లు చేసిన స్వామి అని వ్యవహరించే పేరు వస్తుంది ఈ స్వామికి. అంటే గురువు రమ్మంటే చుట్టుకొని ఆదిశేషుని వెళ్ళిపోవడము, తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఇంక నువ్వు శయనించు స్వామి అంటే మళ్ళీ పడుకుంటాడంట స్వామి. అట్లా ఎంత అద్భుతమో చూడండి ఈ వృత్తాంతం అంతా కూడా. యథోక్తకారి సొండవన్నద సెయ్యన్ పెరుమాళ్ అని ఈ స్వామికి అప్పటి నుంచి పేరు వచ్చిందండి.
ఎంత అద్భుతమైనటువంటి దివ్యమైన సంఘటనలో చూడండి. అసలు ఒక్కరొక్కరి మహనీయ మూర్తులలో కూడా ఈ గురు శిష్యు యొక్క సంబంధం, బాంధవ్యము అంత అపురూపంగా ఉంటుందండి. అందుకే మనకు కఠోపనిషత్తులో ఒక దివ్యమైన మంత్రం చెప్పుకుంటాం మనం. అసలు గురు శిష్యుల యొక్క విద్యా బోధనకి ప్రారంభంగా ఎంత గొప్ప మంత్రాన్ని మనం చెప్పుకుంటాం కదా. ఓం సహనావౌతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురు శిష్యులమైన మమ్మల్ని ఇద్దరిని ఆ భగవంతుడు రక్షించుగాక, పోషించుగాక, ఊర్జిత శక్తితో ఇద్దరము పరిశ్రమించెదముగాక. మా స్వాధ్యాయమునము ఏకాగ్రత సఫలీకృతమగుగాక. ఇద్దరము ఎన్నటికీ పరస్పరము ద్వేషించుకోకుండా ఉండేదముగాక. ఎంత గొప్ప భావన అండి, ఎంత ఉదాత్తమైన భావన. ఉపనిషత్తులు అన్నీ తీసుకుంటే మనము ఎంత గొప్ప గురు శిష్య సంవాదాల ద్వారానే మనకి ఈ జ్ఞానం అంతా కూడా అందించబడుతుంది. భగవద్ జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము, తత్వజ్ఞానము, బ్రహ్మజ్ఞానం. ఆ జ్ఞానానికి మించినది లేదు కదా. ఆ జ్ఞానాన్ని అందించే వాళ్ళనే మనం గురుస్థానంలో ఉంచి పూజిస్తున్నాం. ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడికి అంత అద్వితీయమైన స్థానాన్ని మనము అపురూపంగా ఇచ్చి వాళ్ళ పాదాక్రాంతమై మన జీవితాలనే సమర్పణ చేసుకుంటూ వారి నుంచి స్ఫూర్తిని పొందుతున్నాం కదా. శంకరాచార్యుల వారు ప్రశ్నోత్తర మణిమాలికలో చాలా దివ్యంగా ఈ విషయాలని ప్రశ్న సమాధానాల ద్వారా చెప్తారండి. అమృతం ఏది అంటే గురువుకి నమస్కరించడం, విషం ఏది అంటే గురువుని నిందించడం. గురువు ఎలా ఉండాలి అన్నదానికి కూడా శాస్త్రముల యొక్క, తత్వముల యొక్క సారాంశాన్నంతా కూడా తాను తెలుసుకొని తాను ఆచరించి విద్యార్థులకు నేర్పించేటట్లు ఉండాలి అని చెప్పి ఎంతో గొప్పగా శంకరాచార్యుల వారు అక్కడ మనకి ప్రశ్నోత్తర మాలికలో చెప్తారు. అంతేకాదు వివేక చూడామణిలో కూడా చెప్తారు కదా, జగద్గురువులు దుర్లభం త్రయమేవైతత్ మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అంటారు. సాధారణంగా దుర్లభమైన విషయాలు ఉన్నాయి, 3 ఉన్నాయి. మనుష్యత్వం, మనుష్య జన్మ రావడమే చాలా అపురూపమైనదయ్యా. ఎన్నో జన్మల పుణ్యాల తర్వాత, సుకృతాల తర్వాత వచ్చినటువంటి మనుష్య జన్మ. దాని తర్వాత ఒక ఉన్నతమైన ఆకాంక్ష, తనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని తెలుసుకోవడము, ఆ దివ్యత్వాన్ని వ్యక్తీకరించడము, ప్రకటనమయ్యేటట్లు చూసుకోవడము, ఆ ఆత్మ తానే అని గ్రహించడము, ఆ దివ్య ఆత్మ భావనలోనే నెలకొని ఉండడము ముముక్షత్వము. తర్వాతది మహాపురుష సంశ్రయ. ఈ విధమైన సమస్త జ్ఞానాన్ని, జ్ఞాన సారాన్ని అందించేటువంటి ఒక మహనీయుడైనటువంటి గురువు దొరకడము దుర్లభం అని అంటారు కదా. దుర్లభం, కష్టమైన పని, చాలా కష్టసాధ్యమైన పని అంటారు. కానీ అవన్నీ కూడా జీవితాలలో కష్టసాధ్యమైన వాటిన్నిటిని అందిపుచ్చుకొని అద్వితీయమైనటువంటి సాధనల ద్వారా పురోగమించి చరిత్రలో నిలిచిపోయి ఇప్పటికీ ఎప్పటికీ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నటువంటి మహనీయ గురు శిష్యుల ఉదంతాలు మనకి అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆనాటి ఉపనిషత్తుల్లో చెప్పుకున్నాం మనం. ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా సమిధలతోటి వెళ్ళేవాడండి. సమిధలంటే కట్టెపుల్లలు, యజ్ఞంలో వేయడానికి పనికి వచ్చేటువంటి ఒక విధమైనటువంటి ఆ కట్టెపుల్లల్ని తీసుకునే వెళ్ళేవారు. ఎందుకలాగా? అది ఒక సంప్రదాయం. ఎందుకంటే దీనికి చాలా ఉన్నతమైన, అద్భుతమైన తత్వార్థం చెప్పారు పెద్దలు. ఏమిటంటే భగవద్గీతలో స్వామి చెప్తాడు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణమని. ఏ విధమైనటువంటి కర్మలైనా కూడా జ్ఞానము అనేటువంటి అగ్నిలో భస్మమైపోతాయి, దగ్ధమైపోతాయి. యదాగ్నే సమిధ, ఏ విధమైతే కట్టెలు ఏ విధంగా అగ్నిలో భస్మమైపోతాయో ఆ విధంగా జ్ఞానం అనేటువంటి అగ్నిలో ఈ కర్మలన్నీ కూడా పర్యవసిస్తాయి, దగ్ధమైపోతాయి అని స్వామి చెప్తాడు సాక్షాత్తు. ఆ విధమైనటువంటి కర్మలు దగ్ధమైపోయేటంతటి జ్ఞానాన్ని ప్రసాదించి నన్ను
సఫలీకృతుని చేయి స్వామి గురుదేవా అని అంతరార్థంగా ఈ కట్టెలని సమిధల్ని సమర్పించడంగా అక్కడ చెప్తారు. మీరు ఏ ఉపనిషత్తు తీసినా కూడా శిష్యుడు ఖచ్చితంగా కట్టె పుల్లలు తీసుకునే వెళ్తారండి. మనము రామకృష్ణుల వారి సన్యాస శిష్యుల జీవిత చరిత్రలు చదువుతున్నప్పుడు స్వామి త్రిగుణాతీతానంద అక్కడ అమెరికా కాలిఫోర్నియా దగ్గర శాంతి ఆశ్రమంలో ఎక్కడో అడవిలో స్థాపిస్తారు కదా, అక్కడికి ఒక అమెరికా దేశస్థురాలు విదేశీయ వనిత ఈ సంప్రదాయాన్ని చదివి ఎంత సంస్కారవంతంగా కట్టెలు తీసుకొని పోయి గురువు దగ్గర ఇచ్చి ఎంతో వినయంగా నిలబడుతుందండి. ఆ సంస్కారానికి ఆ స్వామీజీ ముగ్ధులైపోతారు. చూడండి ఎక్కడికి అల్లుకొని పోయిందో మన భారతీయ సంస్కృతిలోని ఒక అద్భుతమైన దివ్యమైన విశేష అంశం. అంతటి దివ్యమైనది ఈ గురు శిష్యుల యొక్క పరస్పర అన్యోన్య ఆశ్రితమైనటువంటి దివ్యమైనటువంటి బంధం. ఇట్లాగా శంకరాచార్యుల వారి జీవితంలో కూడా మనకి అద్భుతమైన శిష్యులు మనకి ఎందరో కనిపిస్తారు. ఒక పద్మపాదుడు. ఈ పద్మపాదుడు మొట్టమొదట ఆ గురు శుశ్రూష చేయడంలో, గురుసేవ చేయడంలో, శాస్త్రాధ్యయనం చేయడంలో, భగవద్భక్తి ప్రకటించడంలో అనన్య సామాన్యంగా ఒక్కొక్క శిష్యుడు కూడా అద్వితీయమైనటువంటి జాతి రత్నాల్లాగా వెలిగిపోయినటువంటి వాళ్ళే. ప్రతి ఒక్కరు కూడా ఏ విధమైనటువంటి ఇది లేదండి. ప్రతి ఒక్కరూ దేదీప్యమానమైనటువంటి జ్ఞాన సంపదతో తేజోమూర్తులుగా విరాజిల్లుతున్నటువంటి వాళ్ళు ఈ శిష్యులందరూ కూడా. ఈ నలుగురు శిష్యులని నాలుగు మూలల మఠాలు స్థాపించారు కదా శంకరాచార్యుల వారు. వారిలో పద్మపాదుడు. ఈ పద్మపాదుడు గంగా నదికి అవతల వైపు గురుదేవుల యొక్క తమ గురువు యొక్క బట్టలు ఏదో ఆరేసి తీస్తూ ఉన్నారు. ఈ ఒడ్డు నుంచి శిష్యుల్ని రమ్మని పిలుస్తారు శంకరాచార్యుల వారు. అక్కడి నుంచి అసలు నీళ్లలో మునిగిపోతామే అనే ఇది లేకుండా నడుచుకుంటూ వచ్చేసాడు నీళ్లలోనే. ఆ గురుభక్తికి ముగ్ధురాలైపోయి గంగమ్మ తల్లి ఆ గురు శిష్యుడి యొక్క పాదాల కింద పద్మాలు మొలిపించడంతో వారు పద్మపాదుడుగా పిలువబడతారు. ఈ పద్మపాదుడే గొప్ప నృసింహ ఉపాసకుడు. శంకరాచార్యుల వారికి ఒకసారి ఒక కాపాలికుడు బలి కోరుతాడు శంకరాచార్యుల వారు. ఆయనకేముందండి, దేహ భ్రాంతి లేదు, దేహము మీద ఏ విధమైనటువంటి మమకారము లేదు కదా, నా దేహం నీకు ఉపయోగపడితే చాలయ్యా, నా శిష్యులు లేనప్పుడు రా, నన్ను బలి తీసుకో అని చెప్తాడు శ్రీశైలంలో. అప్పుడు ఈ పద్మపాదుడు అహోబిలంలో ఉన్నారు పద్మపాదాచార్యుల వారు. ఈ కాపాలికుడు ఈ విధమైనటువంటి చర్య పని చేస్తున్నప్పుడు అక్కడెక్కడో ఉన్న పద్మపాదుల వారికి స్పృశించింది. అలాగే ఆ నృసింహ ఉపాసన శక్తితో స్వామిని తలుచుకోవడంతో ఇక్కడ నృసింహస్వామి ప్రత్యక్షమై ఆ కాపాలికుడిని సంహరించాడు. ఎంత అద్భుతమో చూడండి. అటువంటి నృసింహస్వామి దివ్య అవతారాన్ని చూసే, ఆ దివ్య స్వరూపాన్ని చూసే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం రచించారని కూడా చెప్తారు శంకరాచార్యుల వారు. అటువంటి అద్భుతమైన దివ్యమైన ఉదంతాలు ఎన్నో కనిపిస్తాయి మనకు. ఇటు భగవద్ రామానుజాచార్యుల శిష్యులలో ఎంతటి అపురూపమైన శిష్యులండి. గురువు కోసము తమ నేత్రాలనే పోగొట్టుకున్నటువంటి కూరత్తాళ్వార్. అప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి కులోత్తుంగ చోళుడు పరమ వైష్ణవ ద్వేషి. తన సభకి పిలిపించుకుంటాడు రామానుజాచార్యుల వారిని, రమ్మని భటులని పంపిస్తాడు. అంటే విష్ణు పారమ్యం కాదు, శివపారమ్యాన్ని అంటే శివుడే గొప్ప అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదనని ఒప్పుకొని తీరాలి అని పంపిస్తాడు భటులని. కూరత్తాళ్వారు రామానుజుల వారు బదులు తాను కాషాయ వస్త్రాలు ధరించి వెళ్ళి అక్కడ రాజుతో వాగ్వివాదంలో రాజు ఇతనికి కళ్ళు అలాగే తీసేస్తాడు. సంతోషపడతాడు కూరత్తాళ్వారు. ఆహా, గురువు బదులు నేను ఆ గురువుకి సేవ చేసుకునే అవకాశం వచ్చింది కదా, నా కళ్ళు పోయినా పర్వాలేదు అనేటువంటి ఎంత గొప్ప గురుభక్తి. అలాగే తిరుమల క్షేత్రంలో తిరుమల పుష్ప మండపము, అక్కడ పుష్పసేవ సరిగ్గా జరగటం లేదయ్యా, ఎవరైనా అక్కడికి వెళ్ళి పుష్ప కైంకర్యం చేస్తే బాగుండును అని రామానుజాచార్యుల వారు శిష్యులందరూ ఉన్నప్పుడు చెప్తారు. 11వ శతాబ్దంలో
అప్పుడు అనంతాళ్వార్ అనేటువంటి ఒక మహానుభావుడు లేచి, నేను వెళతాను గురుదేవా, నేను మెచ్చుకుంటారు మన భగవద్ రామానుజాచార్యులు. ఆ విధంగా కొత్తగా పెళ్ళైనటువంటి భార్యను తీసుకొని కాలినడకన కొండకి వచ్చారు. కేవలం గురువు మాట మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం వల్ల విష పురుగులు, విష నాగులు, క్రిమికీటకాలు, విపరీతమైన చలి ఎట్లా ఉండేదో కొండపైన అప్పుడు వాతావరణం 11వ శతాబ్దంలో, అటువంటి అనారోగ్యాన్ని కలిగించేటువంటి, అస్సలు ఉండలేనటువంటి ఆ పరిస్థితుల్లో ఎంత గొప్ప సేవ చేసుకున్నారో అనంతాళ్వారు గురించి మనం అందరం చదువుకున్నాం. అనంతాళ్వారు స్వయంగా శ్రీ వెంకటేశ్వరుల వారిచే, ఆ భగవంతుడిచే మామా అని పిలిపించుకున్నటువంటి ధన్యులు. ఆ చరిత్ర అంతా చెప్పుకోవడానికి మనకి సమయం లేదు. అంటే కేవలం గురు భక్తి ఎట్లాగా దైవ అనుగ్రహాన్ని కలిగించిందో, దైవ సామీప్యాన్ని కలిగించిందో, దైవ సాన్నిధ్యాన్ని కలిగించిందో చూడండి. కేవలం గురుభక్తి, కేవలం గురుభక్తి. అచంచలమైనటువంటి గురు భక్తికి, అపరిమితమైనటువంటి శిష్య వాత్సల్యానికి, అద్వితీయమైనటువంటి ఎన్నో ఎన్నో తార్కాణాలు, నిదర్శనలు మనకి భగవాన్ శ్రీరామకృష్ణులు వారి యొక్క సన్యాస శిష్యుల జీవితాల్లో కోకొల్లలుగా కనిపిస్తాయండి. మనం తెలుసుకోవాలి, పట్టుకోవాలే గాని భగవాన్ రామకృష్ణులు శిష్యులని ఎంత ఆకర్షించారో, ఎంతెంతగా గురుస్థానంలో ఉండి వారికి చూపు ద్వారా, మాట ద్వారా, స్పర్శ ద్వారా, సంకల్పం ద్వారా, ఒక పాటలు పాడుతూ చుట్టూ తిరగడం ద్వారా వారిలో ఎంతటి ఆధ్యాత్మిక శక్తిని ఉద్దీపింపజేశారో, భక్తి జ్ఞాన వైరాగ్య జ్వాలలు ఎగసిపడేటట్లు చేశారో. నవ యువకులండి అందరూ కూడా, 16 మంది స్వామీజీతో పాటు నవ యువకులు యవ్వనంలో ఉన్నారు మహానుభావులు. అందరూ కూడా సర్వసంగ పరిత్యాగులై ఎంత అద్భుతంగా ఆ సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించారు. చదివితే ఆశ్చర్యపోతాం, ఒళ్ళు పులకిస్తుంది వారి యొక్క గురుభక్తిని చూసినప్పుడు. గురువు గారు ఈ శిష్యుల పట్ల చూపించినటువంటి ప్రేమ, అసలు అది ఏమి ప్రేమ, అలౌకికమైన ప్రేమ, తల్లిదండ్రులు వద్ద కూడా దొరకనటువంటి ప్రేమ, అశ్రద్ధ, సంరక్షణ అని ఒక్కొక్క శిష్యులు ఎంత అపురూపంగా చెప్తారండి. ఒక శారదానంద స్వామి, ఒక రామకృష్ణానంద స్వామి, అబ్బా, ప్రతి ఒక్క స్వామీజీ కూడా, ఈ సోదర శిష్యులు అందరూ కూడా ఎంతో అంటి పెట్టుకొని, పైగా మళ్ళీ ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాలు రామకృష్ణుల వారి దగ్గర లేరండి. ఇదొక ఆశ్చర్యకరమైన విషయము. బాగా చదివితే మనము అందరూ కూడా, బ్రహ్మానంద స్వామి మొట్టమొదట వస్తారు, నరేంద్ర స్వామి, వివేకానంద, వీళ్ళందరూ కూడా 82 ఆ ప్రాంతం నుంచి వచ్చారు. 86వ గురుదేవులు మహానిర్యాణం చెందారు. మరి ఇంత తక్కువ సమయంలో ఈ శిష్యులందరినీ కూడా ఎంత అద్వితీయంగా మలచారు గురుదేవులు. ఏమి ఆ గురుశక్తి, ఏమి ఆ గురు తేజస్సు, అబ్బా, అద్వితీయం అండి, అద్వితీయం. చరిత్రలో, మానవ జాతి చరిత్రలోనే ఎక్కడా లేనటువంటి అద్వితీయమైన మహత్వపూర్ణమైనటువంటి గురు తత్వము శ్రీరామకృష్ణుల వారిది. అంతేకాదు తమ శిష్యులందరూ కూడా అటువంటి నవీన ఉదారమైనటువంటి భావాలు సంతరించుకునేటట్లు ఎంతగా తర్ఫీదిచ్చారు, ఎంతగా శిక్షణనిచ్చారు. సామాన్యమైన విషయమా? అది కూడా ఏదో ఒక సిస్టమేటిక్గా పాఠ్య ప్రణాళికలాగా ఏమి కాదండి. ఎవరెవరి మనో పరిపక్వతకు తగినట్లు, జన్మ సంస్కారానికి వాళ్ళు ఏ దారిలో వెళుతున్నారు అన్నది తెలుసుకొని ఒక్కరొక్కరికి తగినట్లుగా శిక్షణలు అసలు చదివి తీరాల్సిందే అండి. అటువంటి అద్వితీయమైనటువంటి గురు శిష్యుల ఉదంతాలు మనకు చరిత్రలోనే ఎక్కడ కనిపించవు. ఇదొక ఆశ్చర్యం. అయితే దీని తర్వాత వచ్చినటువంటి వారు ఎవరు? స్వామి వివేకానంద యొక్క భావజాలానికి, వాక్శక్తికి, యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించినటువంటి వారి జ్ఞాన తేజస్సుకి, ఆ గురు శక్తికి, ఆ దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి విగ్రహానికి ఆకర్షింపబడి, ఉత్తేజితులై, ప్రేరణ పొంది ఎంతమంది శిష్యులు వచ్చారో తెలుసా అండి? వారందరిది ఒకానొక అద్భుతమైన దివ్యమైనటువంటి
ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలన్నీ ఉన్నాయి వాళ్ళ జీవితాలలో కూడా. ఏ విధంగా ప్రేరణ కలిగించారు స్వామీజీ అప్పటి బెంగాల్ యువతలు అన్నిందరిలో కూడా, చుట్టుపక్కల మారుమూల గ్రామాలలో కూడా స్వామీజీ యొక్క ప్రభావం అట్లా పడిందండి. అక్కడ నుంచి ఎంతమంది శిష్యులు తయారయ్యారో. తర్వాత తరం రావాలి కదా. గురుదేవులతో పాటు నివసించినటువంటి ఈ స్వామీజీల యొక్క తరమంతా అయిన తర్వాత అందిపుచ్చుకునేటువంటి తర్వాత వాళ్ళు రావాలి కదా. ఆ తర్వాత వాళ్ళు కూడా ఎంత మహనీయులో చెప్పలేము అస్సలు. ఒకరొకరు స్వామి నిశ్చయానంద, స్వామి కళ్యాణానంద, స్వామి ప్రకాశానంద, ఒక్కరొక్కరి జీవిత చరిత్ర, ఒక్కరొక్కరి అపురూపమైనటువంటి గురుభక్తి అద్వితీయమైనవి. చదివి తీరాల్సిందే అండి. వాళ్ళందరి గురించి మనకి ఈ పుస్తకంలో మనకి లభిస్తుంది. మహనీయులు, నిజంగా మహనీయులు, ఎంత గొప్ప పేరు పెట్టారో పుస్తకానికి కూడా. అటువంటి అచంచలమైనటువంటి గురుభక్తి అండి. ఒకరొకరి గురుభక్తి చదివితే అస్సలు మనం దిగ్భ్రాంతి చెందుతాం, ఒళ్ళు గగుర్పడుస్తుంది. అటువంటి మహనీయమైనటువంటి గురు శిష్యులు స్వామీజీ నుంచి స్ఫూర్తి పొంది ఈ విధంగా భారతదేశం నుంచి వచ్చినటువంటి అపురూపమైనటువంటి శిష్యులే కాకుండా విదేశాలలో సైతం వారి యొక్క జ్ఞాన తేజస్సు, ఆ గురు తత్వము ఎంత గొప్పగా ఎంతమందిని ప్రభావితం చేసిందండి. వాళ్ళందరిలోకి అగ్రగణ్యురాలు సిస్టర్ నివేదిత. ఎంతటి గురుభక్తి ఆ తల్లికి ఉన్న గురుభక్తి, అచంచలమైనటువంటి ఆ మహనీయురాలి యొక్క గురు ఆశయాల్లో తోడ్పడాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పానికి శారదమ్మ తల్లి సైతము ముగ్ధురాలైపోయేవారు, ఎంతో ప్రశంసించేవారు సిస్టర్ నివేదితని. భారతీయులు కూడా భారతదేశాన్ని ప్రేమించినంతగా భారతీయ సంస్కృతిని తన సొంతం చేసుకుంది. అపురూపంగా మన దేశము, మన పురాణ కథలు, మొత్తం సమస్తమైన సంస్కృతిని ఔపోసన పట్టి మన తరఫున పోరాడేటువంటి ఒక యోధురాలిలాగా, వీరురాలిలాగా ఎంత గొప్ప సేవ చేసిందండి తల్లి సిస్టర్ నివేదిత. అచంచలమైనటువంటి గురుభక్తి. ఆ తల్లికి గురువు అంటే ఉన్నటువంటి భక్తి చదవండి, చలించిపోతాం. ఎంత కష్టాలను ఎదుర్కొందో ఆ తల్లి, ఎంత త్యాగమయమైనటువంటి తపో జీవితం గడిపిందో. గురువు యొక్క ఆశయమైనటువంటి స్త్రీ జనోద్ధరణ, స్వామీజీ యొక్క ఆశయం స్త్రీ జనోద్ధరణ, స్త్రీలకి విద్య నేర్పించడము అనేటువంటి ఒక ఆశయాన్ని తాను స్వీకరించి ఒక పాఠశాలను ప్రారంభించి దానికోసం పరిశ్రమించింది. అబ్బా, బహుముఖమైనటువంటి ప్రజ్ఞాశాలి ఆ తల్లి. ఎంత గొప్ప రచనలు చేసింది. ద వెబ్ ఆఫ్ ఇండియన్ లైఫ్, క్రాడిల్ టేల్స్ ఆఫ్ ఇండియా, ఎన్ని రచనలు చేసిందో. ఆశ్చర్యం అండి, ఆ పరమాశ్చర్యం. నివేదిత జీవితం అంతా కూడా అంత స్ఫూర్తిదాయకం, అంత ఉజ్వలంగా ఉంటుంది. ఆ తల్లిలో ప్రకాశించేటువంటి ఆ గురుభక్తి అనన్య సామాన్యం అస్సలు. ఆ గురుభక్తి వల్ల ఆమె రాసేటువంటి ప్రతి అక్షరము కూడా ఒక దివ్యమైన దీప్తితో భాషించేది. తమాషానా నివేదిత గురించి చెప్పుకోవడం చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం మనకు. ఎందుకంటే అంతటి గురుభక్తి, దేశం వదిలి, తన ప్రాంతం వదిలి, తన కుటుంబం వదిలి, అప్పటికే ఆమెకి ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలన్నీ ఉన్నాయి, గొప్ప మేధావిగా గుర్తింపబడింది అక్కడ సమాజంలో. కానీ అన్నీ వదులుకొని గురువు కోసము భారతదేశాన్ని ప్రేమిస్తూ వచ్చి ఇక్కడ కుటుంబ వ్యవస్థ మీద, ఇక్కడ సామాజిక వ్యవస్థ మీద, ఇక్కడ జ్ఞానం మీద, ఇక్కడ జాతీయ కళల మీద సమస్తమైనటువంటి విజ్ఞాన స్వరూపాన్నంతా అవగాహన చేసుకొని ఆ జాతీయతనే ప్రతిబింబించేటట్లు సమస్తమైన ప్రయత్నాలు, కళలు అన్నీ ఉండాలని పరిశ్రమించి ఎన్ని రంగాలలో తన యొక్క ముద్ర వేసిందో చెప్పలేము సిస్టర్ నివేదిత. కేవలం గురు భక్తి వలన, అచంచలమైనటువంటి అటువంటి గురు భక్తిలో సహస్రాంశం మనకు ఉన్నా కూడా మన జీవితాలు ధన్యతను సంతరించుకుంటాయి. అటువంటి మహనీయురాలు సిస్టర్ నివేదిత. చరిత్రలోనే అద్వితీయమైన, అనన్య సామాన్యమైనటువంటి గురు శిష్యులను కలిగినటువంటి భారతీయ సంస్కృతికి నిజంగా జోహార్లు, శిరసు వంచి భరత మాతకి పాదాభివందనం చేయాలండి. అంతటి గురు శిష్యుల బాంధవ్యము, గురు శిష్యుల యొక్క సత్సంబంధము, ఎంతో సంస్కారపూరితమైన ఉదారమైనటువంటి ఆ శిక్షణ ఎంత గొప్పవి, ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఎంత చెప్పుకున్నా తక్కువే. కేవలము భారతదేశంలో మాత్రమే, భారతీయ సంస్కృతిలో మాత్రమే ఇటువంటి విలక్షణమైనటువంటి గురు శిష్య బాంధవ్యము, ఆ సాన్నిహిత్యము, ఆ అపురూపమైనటువంటి అద్వితీయమైనటువంటి ఉద్వేగభరితమైనటువంటి అస్సలు చెప్పలేనటువంటి ఆ సంబంధ బాంధవ్యాల్లో ఉన్న మాధుర్యము, ఔన్నత్యము ఎంత తలుచుకున్నా తక్కువే అండి. అంత అద్భుతమైనటువంటి గురు శిష్య బాంధవ్యం కలిగినటువంటి సంస్కృతి మనది. ఎందుకు ఇట్లా వచ్చింది? మనకు ప్రధానంగా మనకు వస్తున్నటువంటి విద్యా స్వరూపము, విద్యా వ్యవస్థ అంతా కూడా కేవలము నోటి ద్వారా మాత్రమే వల్లె వేసేవారు. అందుకనే మనకి వేదాలకి శృతులు అనేటువంటి నామం ఉంది కదా. అంటే కేవలము లిపి లేనటువంటి కాలం నుంచి వస్తున్నటువంటి విద్య వ్యవస్థ మనది. అందువలన గురువు నిరంతరము శిష్యులకి వల్లె వేయిస్తూ ఉండాడు. వల్లె వేయించడం అంటే చెప్పడం, నోటితోనే నిరంతరము చెప్పడం వల్ల ఈ గురు శిష్యుల మధ్య ఆ విధమైన ఒక పుస్తకం ఇచ్చేసి చదువుకోమనడం కాదు, నిరంతరము గురు సాన్నిధ్యంలో తాము నేర్చుకున్న విద్యలని వల్లె వేసేవారు. ఎన్ని విద్యలు, ఎన్ని కళలు, ఎన్ని శాస్త్రాలు, అద్భుతమైన కళలకు విద్యలకు ఆలవాలం కదా. చరిత్ర చదివితే ఒక నలంద, తక్షశిల, కాంచి మహామహా విశ్వవిద్యాలయాలుగా విరాజిల్లాయి. విదేశాల నుంచి సైతం వచ్చి మన దేశంలో విద్య నేర్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయండి. అంత దివ్యమైన కళలు, విద్యలు, శాస్త్రాలతో పరిఢవిల్లినటువంటిది మన భారతదేశం. ఇప్పుడు ఆవిష్కరిస్తున్నటువంటి వైజ్ఞానిక అద్భుతాలన్నింటినీ కూడా ఎప్పుడో మన మహర్షులు వారి యొక్క అతీంద్రియమైనటువంటి ప్రజ్ఞతో ఆవిష్కరించినటువంటి విషయాలు మనము చదువుతాం, తెలుసుకుంటాం. దాని గురించి ఆలోచించాలే గాని, మనము శ్రద్ధ పెట్టాలే గాని. అంత దివ్యమైన విషయాలు ఉన్నాయి. ఎలా వచ్చింది ఈ మహర్షులకి, ఈ ఋషులకి, గురువులకి ఇంత శక్తి, తపశ్శక్తి? కేవలం అంతర్ముఖత్వంలో అంతర్ముఖులవ్వడం ద్వారా, బాహ్యంగా పరిగెడుతున్నటువంటి ఇంద్రియాలని, మనసును నిగ్రహించి అంతర్ముఖత్వం పొందడం ద్వారా, ఆ ప్రజ్ఞ ద్వారా మేల్కొన్నటువంటి ఆ చైతన్య శక్తి, ఆ లోపల ఉన్నటువంటి దివ్యమైన కుండలిని శక్తి వారికి ఎన్నో విషయాలు అవగతమయ్యేటట్లు చేసింది. ఆ విధమైన ప్రజ్ఞనే మనము ఋతంబర ప్రజ్ఞ అని పిలుస్తున్నాం. అటువంటి ఋతంబర ప్రజ్ఞ, ఇంద్రియాతీతమైనటువంటి ప్రజ్ఞ ద్వారా మన మహర్షులు ఎన్నెన్నో విషయాలు ఆవిష్కరించారు. అద్వితీయమైనటువంటి విషయాలు ఎన్నో ఆవిష్కరించారు. మహర్షుల గురించి చదివితే వాళ్ళు చెప్పినటువంటి, శోధించినటువంటి సత్యాలని మనం పట్టుకుంటే చాలు, పులకించిపోతాం. అటువంటి మహర్షులకి వారసులుగా మనము, ఆ భారతీయ సంస్కృతికి వారసులుగా ఉన్నందుకు పొంగిపోతాం. ఒక గర్వాతిశయంతో కూడినటువంటి ప్రేమ కలుగుతుంది మన దేశం పట్ల, మన దేశ సంస్కృతి పట్ల, మన దేశ ఔన్నత్యపు విలువల పట్ల, శాస్త్రాల పట్ల, అన్నిటి పట్ల కూడా. అటువంటి దివ్యమైనటువంటి గురువులని కలిగిన విలక్షణమైనటువంటి జ్ఞానభూమి, తపోభూమి, యజ్ఞభూమి భరతభూమి. ఈ గురు శిష్య బంధం అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఇంత దివ్యాతి దివ్యంగా విరాజిల్లుతూనే ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. విరాజిల్లుతూనే ఉంటుందండి. ఇప్పుడు రామకృష్ణ మఠ సంప్రదాయం తీసుకుంటే కూడా ఎంతమంది గురువులండి, ఎంతమంది మహనీయులు, ఆ ప్రేరణతో ఎంతమంది స్వామీజీలను చూస్తుంటే ఎంత సంతోషం వేస్తుంది కదా మనందరికీ కూడా. ఎంతమంది సమస్తమైనటువంటి బంధాలని, చదువులని, ఉద్యోగాలని, సమస్తమైన వాటిని వదిలివేసి కేవలం ఈ మార్గాన్ని పట్టుకొని ఎంత ప్రేరణ పొంది వచ్చారో స్వామీజీలు. ఒక్కరొక్కరిని చూస్తుంటే అంత ఆనందము, అంత గర్వము, అంత సంతోషము, ఎంతో ఆరాధన భావము కలుగుతాయి మనకందరికీ కూడా. అటువంటి దివ్యమైనటువంటి జ్ఞానమూర్తులందరికీ, తపోమూర్తులందరికీ, యోగమూర్తులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామాలు సమర్పించుకుంటూ